నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో P4 ఛాంబర్లో సోమవారం ఉదయం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. భూ సంబంధిత వివాదాలు, మున్సిపల్ సమస్యలు, పింఛన్లు, రేషన్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ గోడును వెళ్లగక్కారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మిగిలిన వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వారంలో 2 రోజులు అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి ప్రాంతంలో జరుగుతున్న భూ కబ్జాలపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారులు ఆక్రమించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. అక్రమంగా భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ కట్టడాలను గుర్తించి నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించే వారెవ్వరైనా సరే కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజా ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ అవుతోందని, సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెరుగుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నేరుగా ప్రజల సమస్యలను వినడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నవాడు ఈ సమానం నాదేనంటారు. నేను కూడా మంచి సంస్థను ఆకర్షించి చదువు చేసింది. అడిగితే నాదే డాక్యుమెంట్ ఏంటంటే అప్పాలు బాయ్ది అయ్యారో కూడా అది ఎవరికి లేదు, అది జాయింట్ అర్థం. దాన్ని మేము వచ్చి సర్వే చేసి డివైడ్ చేస్తామన్నా. దానికి ఒక రవ్వ మీరు అయ్యారో సర్వే మేడం అందరూ వేసుకుంటుంటే తీసేస్తున్నారంట.
అది మార్చుకోవాలి. ఇది పెండింగ్ లో పెండింగ్ 138 అంటే ఈ 138 ప్రోగ్రామ్ మిగతా ఖాతా వైజ్గా డీటెయిల్స్ తీసుకొని పెడతాం. అర్థమైంది. డీటెయిల్స్ తీసుకోవాలి అదే ఫస్ట్ అదే లాస్ట్ ఇండియన్ చేసింది మోడల్ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు గ్రీవెన్స్ కానీ అదేవిధంగా ప్రజా దర్బార్ కానీ ఇలాంటివి జరిగేటి కాదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటే ఆయన కోరుకునేది, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు వెంటనే తీర్చాలి. గ్రీవెన్స్లో కానీ ప్రజా దర్బార్లో కానీ ఏవైతే అర్జీలు వస్తాయో అవన్నీ కూడా ఒకే రోజులో పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు సోమవారం ఇచ్చారు, మంగళవారం సాయంత్రానికంతా కూడా పరిష్కారం అయిపోవాలి. అదేవిధంగా అధికారులు కూడా పనిచేయాలని చెప్పనేసి కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ మనకు వచ్చినటువంటి అర్జీలు ఈ 2 సంవత్సరాల్లో రెవెన్యూలో 4,553 అర్జీలు వచ్చాయి. అన్నీ కూడా పరిష్కారం అయ్యి 138 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా సర్వే, సెటిల్మెంటు,
భూ రికార్డులు అవి కూడా 1327 వచ్చినాయి. అవి కూడా 5 పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ శాఖ నుంచి కూడా 785 అర్జీలు వచ్చాయి. అందులో పెండింగ్ 2 ఉన్నాయి. పంచాయతీరాజ్లో కూడా 656 అర్జీలు వచ్చినాయి. దానిలో 2 పెండింగ్ ఉన్నాయి. మున్సిపాలిటీల గురించి 367 వస్తే 0. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల గురించి 14 వచ్చాయి. అందులో 4 పెండింగ్ ఉన్నాయి. పంచాయతీరాజ్ 200 వచ్చాయి. 200 కూడా పరిష్కారం అయిపోయినాయి. అదేవిధంగా పౌర సరఫరాల తరపున 146 వచ్చాయి. అందులో 1 పెండింగ్ ఉంది. అదేవిధంగా జనవరి శాఖ నుంచి 119 అర్జీలు వచ్చినాయి. 139 వచ్చాయి. 1 పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఏపీ SCTCL నుంచి 131 వచ్చినాయి. అది కూడా 0. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా వెంటనే పరిష్కారం చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ప్రతి సోమవారం గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా కాపాడేందుకు నా వంతు నేను కూడా కృషి చేస్తున్నాను. అదేవిధంగా తగు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. అధికారులు కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ భూ ఆక్రమణ జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎలాంటి బిల్డింగ్లైనా కూడా హైదరాబాద్లో చూసాం, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు. బంగ్లాలన్నీ కూడా పర్మిషన్ అనేవి నేల కూలిపోతూ ఉన్నాయి. అదేవిధంగా వెంకటగిరిలో కూడా జరగబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే పర్మిషన్ లేకుండా కట్టుకొని ఉన్నారో అవన్నీ కూడా నోటీసులు ఇచ్చి తగు చర్యలు చేపట్టి అవన్నీ క్లియర్ చేస్తాం. పెద్ద రోడ్లు వేస్తాం. నందనవనంగా మంచి మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా అదేవిధంగా ఉంది. కాబట్టి ఈ కబ్జాదారులు అందరూ కూడా ఎవరైతే కబ్జా చేసి ఆక్రమణ చేసి కట్టున్నారో వాళ్ళందరూ కూడా మరి వదులుకోవాల్సిందే. కోర్టులు కూడా వీళ్ళకి సహకరించు. ఆక్రమణలకు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వవు. పర్మిషన్ ఉంటేనే కట్టుకోవాలా. కాబట్టి ల్యాండ్ని ఆక్రమించి బిల్డింగ్లు కట్టుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తాను.